హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే మిషన్ యొక్క దివ్యాస్త్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. మిషన్ దివ్యాస్త్ర. మరి ఒక మిషన్ దివ్యాస్త్ర గురించి నిన్న మనకి భారతదేశ ప్రధాని గారు ప్రస్తావించినటువంటి సంగతి తెలిసిందే. మరి ఒక మిషన్ దివ్యాస్త్ర అంటే ఏంది ఒకసారి మనం చెక్ చేయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ దీని యొక్క టెక్నికల్ నేమ్ ఏందో చూద్దాం. నిన్న ఈ యొక్క మిషన్ దివ్యాస్త్రకు సంబంధించినటువంటి ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ అంటే ప్రయోగాత్మకంగా దాన్ని టెస్ట్ చేసి చూడడం జరిగింది. టెక్నికల్గా దీన్ని మనం ఏమంటామంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, ఎంఐఆర్వి టెక్నాలజీ. అసలు ఈ యొక్క ఎంఐఆర్వి టెక్నాలజీ ఏంటో చెప్తాను నేను మీకు. దాని తర్వాత ఈ టాపిక్ మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. ఈ యొక్క ఎంఐఆర్వి టెక్నాలజీలో అంటే ఈ టెక్నాలజీని మనం ఇంకా ఫుల్గా డెవలప్ చేయలేదు. ఈ యొక్క టెక్నాలజీని నిన్న మనం ఫస్ట్ టైం ఒక టెస్ట్ ఫ్లైట్ చేయడం జరిగిందనమాట. టెస్ట్ ఫ్లైట్ దీన్నే మనం ఏమంటున్నాం మిషన్ దివ్యాస్త్ర. దివ్యాస్త్ర అనేది మనకి దివ్యాస్త్ర, బ్రహ్మాస్త్ర వివిధ వాడుతుంటాం కదా. అస్త్ర అంటే మనకి వెపన్ అని చెప్పేసి. మరి ఈ యొక్క ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. మల్టిపుల్ అంటే ఒకటి కన్నా ఎక్కువగా, ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ అంటే ఒక్కటి కన్నా ఎక్కువగా టార్గెట్లు మనం చేయొచ్చు అనమాట. దీనివల్ల ఈ యొక్క మిసైల్ వల్ల మామూలుగా ట్రెడిషనల్గా మిసైల్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక క్షిపణి ఎలా పనిచేస్తుంది అంటే ఆ యొక్క మిసైల్కి మనం కొద్దిగా వార్ హెడ్ అంటే మనం దానికి సంబంధించినటువంటి ఏదైనా పేలుడు పదార్థాన్ని పెడతాం అనమాట మిసైల్కి. ఓకే, దాన్ని మనం వార్ హెడ్ అంటాం ఇంగ్లీష్లో. వాటిని పెట్టి మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఆ టార్గెట్కి వెళ్ళి మిసైల్ అనేది హిట్ అవుతుంది. అంటే ఆ టార్గెట్కి వెళ్ళి మిసైల్ అనేది రీచ్ అయిన తర్వాత ఆ టార్గెట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. నార్మల్గా జరిగేటటువంటి ప్రక్రియ ఇది. దీన్ని మనం ఏమంటాం మిసైల్. నార్మల్గా లేదు, సేమ్ ఇలా అనమాట మిసైల్. మిసైల్స్ మనకి రెండు రకాలు ఉంటాయి, చాలాసార్లు మీకు చెప్పాను. బ్యాలిస్టిక్ మిసైల్, దాంతోపాటు క్రూజ్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ అయిపోయి ఆ టార్గెట్ని ఫిక్స్ హిట్ అవుతుంది అనమాట. ఇది అట్మాస్ఫియర్ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి బ్యాలిస్టిక్ మిసైల్. ఏం జరుగుతుంది బ్యాలిస్టిక్ మిసైల్లో? దీనికి ఒక ఆక్సిజన్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా కొంతసేపు ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అదే మన క్రూజ్ మిసైల్ అంటే కనుక అట్మాస్ఫియర్లోనే ట్రావెల్ అవుతుంది. క్రూజ్ మిసైల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే టార్గెట్ కదిలినా కూడా మిసైల్ కూడా టార్గెట్ని అనుసరించి ఈ యొక్క టార్గెట్ మారుతున్నా కొద్దీ మిసైల్ కూడా ఈ యొక్క గైడెడ్ మిసైల్ అంటారు అనమాట. అంటే టార్గెట్తో పాటు ఇది కూడా మారి ఆ టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. దీన్ని మనం గైడెడ్ మిసైల్ అంటాం. అదే బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఇవి మనకి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఓకే, ఈవెన్ వేరే ఖండంలో ఉన్నదాన్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. అలాంటి మిసైల్ మనం ఏమంటామంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ఐసీబీఎం అంటారు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. సరే, ఇప్పుడు మీకు మిసైల్ అంటే ఒక బ్యాలిస్టిక్ మిసైల్కి దాంతోపాటు క్రూజ్ మిసైల్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతే బ్యాలిస్టిక్ మిసైల్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్లో ఒకనొక కేటగిరీ ఏంటంటే అగ్ని మిసైల్. అగ్ని మిసైల్. మరి నార్మల్ అగ్ని మిసైల్కి దాంతోపాటు ఈ యొక్క కొత్త టెక్నాలజీ అనుకుంటున్నటువంటి ఈ యొక్క ఎంఐఆర్వి అగ్ని మిసైల్కి తేడా ఏంటంటే నార్మల్గా మీరు అగ్ని మిసైల్ లాంచ్ చేసిండు అనుకోండి, అది వెళ్ళి టార్గెట్ని హిట్ అవుతుంది. ఈ ఎంఐఆర్వి అనుకోండి, ఒకసారి అగ్ని మిసైల్ లాంచ్ చేసిన తర్వాత ఆ మిసైల్ నుంచి కొన్ని పార్ట్స్ డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఆ క్షిపణి నుంచి 3-4 పార్ట్స్ డివైడ్ అయిపోయి ఏం చేస్తాయంటే మనం మల్టిపుల్ టార్గెట్స్ని ఒకేసారి మనం టార్గెట్ చేస్తాం అనమాట. మల్టిపుల్ టార్గెట్స్ని మనం ఒకేసారి డిస్ట్రాయ్ చేయగలుగుతాం. అంటే దీని యొక్క ఎఫెక్టివ్ అర్థమైంది కదా. అంటే 4-5 సార్లు మిసైల్ లాంచ్ చేయకుండా ఒకేసారి మిసైల్ లాంచ్ చేస్తావు. కాకపోతే ఒక 4-5 టార్గెట్స్ని ఏం చేస్తామంటే మనం 4-5 ప్లేసెస్ని టార్గెట్ చేసేసి నువ్వు వాటిని డిస్ట్రాయ్ చేస్తావు అనమాట. అందుకోసం దీన్ని మనం ఏమంటున్నాం మళ్ళీ ఒకసారి దీన్ని చూసిన తర్వాత మల్టిపుల్ టార్గెట్స్ కదా. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెట్స్. ఇండిపెండెంట్ ఒక టార్గెట్కి ఇంకో దానికి సంబంధం లేదు. ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. రీఎంట్రీ అంటే ఇదేంది వాతావరణం నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ వాతావరణంలోకి వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. దీనికి సంబంధించి నిన్న మనము ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ అనేది చేసినాం కాబట్టి దాని పేరు ఈ యొక్క మిషన్ దివ్యాస్త్ర అంటున్నాం. మరి ఏ మిసైల్తో టెస్ట్ చేసినాం? దీన్ని మనం అగ్ని-5 మిసైల్తోని టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం ఒకసారి అగ్ని-5 గురించి కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఒక దివ్యాస్త్ర ఏదైతే ఉందో దీన్ని మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఫేజ్ ఫినిష్ అయినాం కాబట్టి ఈ ఫినిష్ చేయడం ద్వారా మనం ఇలాంటి సాంకేతికను కలిగి ఉన్నటువంటి కొన్ని దేశాల గ్రూప్లో మన ఇండియా కూడా చేరిపోయింది. ఆ దేశాలు ఏంది మనకి యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఈ దేశాల గ్రూప్లో ఇండియా కూడా చేరిపోయిందని చెప్పొచ్చు. మరి మామూలుగా మనం మిసైల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు మిసైల్ మ్యాన్ ఎవరో తెలియాలి కదా. మనం ఇండియాలో పాపులర్గా మిసైల్ మ్యాన్ అని ఎవరిని అంటాం? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సరే, నేను మీకు ఆల్రెడీ బ్యాలిస్టిక్ మిసైల్కి దాంతోపాటు క్రూజ్ మిసైల్కి డిఫరెన్స్ ఏందో ఆల్రెడీ చెప్పాను. సరే, మనకి మిసైల్స్ని డెవలప్ చేయడానికి అంటే క్షిపణులను డెవలప్ చేయడానికి ఇండియాలో టేకప్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని మనం IGMDP అంటాం. ఇంటిగ్రేటెడ్
మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని మనం 1982, 1983 ఆ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ యొక్క ఇంటిగ్రల్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అంటే IGMDPలో భాగంగా మనం పృథ్వీ, త్రిశూల్, ఆకాష్, నాగ్, అగ్ని మిసైల్స్ని మనం డెవలప్ చేసినాం అనమాట. ఇందులో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జనరల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఏ మిసైల్ అనేది ఎక్కడి నుండి లాంచ్ అవుతుంది అంటే మిసైల్స్ జనరల్గా కొన్నింటినేమో భూమిపై నుంచి లాంచ్ చేయొచ్చు, వాటిని సర్ఫేస్ నుంచి ఎయిర్ అంటాం. కొన్నేమో సర్ఫేస్ నుంచి సర్ఫేస్ అంటే భూమిపైన ఇంకో టార్గెట్కి చేయొచ్చు, దాన్ని మనం సర్ఫేస్ టు సర్ఫేస్. కొన్నేమో ఎయిర్ టు సర్ఫేస్ అంటే ఆకాశం నుంచి మనకి యుద్ధ విమానాలు ఉంటాయి కదా, ఫైటర్ జెట్స్ నుంచి లాంచ్ చేస్తాం, దాన్ని మనం ఈ యొక్క ఎయిర్ టు సర్ఫేస్ అంటాం. అలానే కొన్నింటినేమో సబ్మెరైన్ అంటే ఈ యొక్క మనం జలంతర్గాముల దగ్గర నుంచి కూడా మనకి కొన్ని శాటిలైట్ని లాంచ్ చేయొచ్చు. ఇలా వాటిని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనకి ఈ యొక్క శాటిలైట్స్ వివిధ కేటగిరీలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే కనుక పృథ్వీ అనేది మనకి షార్ట్ రేంజ్ తక్కువ దూరం ఉంటుంది. ఎలాంటి మనకి ఇది సర్ఫేస్ టు సర్ఫేస్, ఈ కేటగిరీ మాత్రమే ఖచ్చితంగా తెరవాలి. సర్ఫేస్ టు సర్ఫేస్, పృథ్వీ అంటే భూమి కదా, భూమిపై నుంచి భూమిపైకి అనమాట. నెక్స్ట్ త్రిశూల్ ఇది కూడా మనకి షార్ట్ రేంజే, త్రిశూలం లాంటిది సర్ఫేస్ టు ఎయిర్. మామూలుగా మన త్రిశూలాన్ని సర్ఫేస్ నుంచి ఎయిర్ పైకి వేస్తాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతకన్నా బెటర్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు, ఇదానే ఏం లేదు. ఆకాష్ ఇది మనకి మీడియం రేంజ్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది షార్ట్ రేంజ్, ఆకాశ్ ఏమో మీడియం రేంజ్, ఇది కూడా సర్ఫేస్ టు ఎయిర్. చూసారు ఇక్కడ మీకు త్రిశూలు సర్ఫేస్ టు ఎయిరే, ఆకాశ్ కూడా సర్ఫేస్ టు ఎయిరే. కాకపోతే త్రిశూల్కు ఆకాష్కు ఉన్నటువంటి తేడా ఏంది, త్రిశూల్ ఏమో షార్ట్ రేంజ్, ఆకాశ్ ఏమో మీడియం రేంజ్. ఆ డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నాగ్, ఇది ఏంటంటే మనకి యాంటీ ట్యాంక్ మిసైల్. ఇది మనకి అంటే యుద్ధాలలో మనకి ట్యాంక్స్ ఉంటాయి కదా, మిసైల్స్ని టార్గెట్ చేయడానికి అంటే వస్తున్నటువంటి మిసైల్స్ని టార్గెట్ చేయడానికి ఈ యొక్క ట్యాంక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే దీనిపై నుంచి మనం మిసైల్స్ని లాంచ్ చేసి వస్తున్నటువంటి మిసైల్స్ని మనము ఈ యొక్క ఈజీగా టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ అగ్ని మిసైల్స్ అనేవి ఈ యొక్క IGMDP నుంచి సపరేట్ చేసిన తర్వాత, ఎందుకంటే వీటి యొక్క ఇంపార్టెన్స్ని దృష్టిని బట్టి, దాని తర్వాత అగ్ని మిసైల్స్ వాటి యొక్క ప్రాధాన్యతను బట్టి మనం, దాంతోపాటు అందులో వాడేటటువంటి టెక్నాలజీని బట్టి, దాంతోపాటు అవి అచీవ్ చేసేటటువంటి అంటే టార్గెట్ దూరాన్ని బట్టి మనం అగ్ని 1, 2, 3, 4, 5 ఇలా మనము డిఫరెంట్ అగ్ని మిసైల్స్ని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం అగ్ని 6 డెవలప్మెంట్లో భాగంగా మనం చేస్తున్నాం. అలానే మనం అగ్ని మిసైల్స్ అంటే ఈ యొక్క అగ్ని క్షిపణి దాని యొక్క టార్గెట్ రేంజ్ పెంచుకోవడానికి మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవసరం పడింది. ఆ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి ఎలా వచ్చిందంటే, మన ఇండియా ఏం చేసిందంటే కనుక మిసైల్ టెక్నాలజీ గ్రూప్లో జాయిన్ అయింది మనకి. సో ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క అగ్ని లాంటిది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ అని చెప్పేసి, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ MTCR అని ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఈ గ్రూప్లో జాయిన్ అయినామనుకోండి అంటే మిసైల్స్కి సంబంధించిన క్షిపణులకు సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. ఇండియా ఇందులో జాయిన్ అయింది. మీరు జనరల్గా మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లలో క్లాసులలో నేను IR క్లాసులు చెప్పినప్పుడు చెప్పుంటా. IRలో నేను మీకు MTCR అని, ఆస్ట్రేలియా గ్రూప్ అని, వ్యాగ్నార్ గ్రూప్ అని, NSG న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని డిఫరెంట్ గ్రూప్స్ చెప్పిన. MTCR గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. దానివల్ల మన యొక్క రాకెట్స్ యొక్క దూరాన్ని టార్గెట్ని కూడా పెంచుకోవచ్చు. అలా మనం పెంచుకున్నదే అగ్ని 6 ద్వారా అనమాట. సో ఓవరాల్గా మీకు ఇప్పుడు ఈ యొక్క IGMDP ప్రోగ్రాంలో మనకి ఏవేం మిసైల్స్, దాంతోపాటు బ్యాలిస్టిక్ మిసైల్స్కి అండ్ ఈ యొక్క మనకి క్రూజ్ మిసైల్స్కి డిఫరెన్స్ ఏంది, అలానే మనకి ఈ యొక్క మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటే ఏంది, దీన్ని మనం ఫస్ట్ ఫేజ్ టెస్ట్ చేసినాం. దాన్నే మనం ఏమన్నాం మిషన్ దివ్యాస్త్ర అన్నమాట. మిషన్ దివ్యాస్త్ర అంటే మరి ఈ టెక్నాలజీని కలిగి ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ ఏంది, USA, UK, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఇవి చూస్తే కనుక మనకి ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ దగ్గర మాత్రమే ఈ యొక్క టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇండియా టెక్నాలజికల్గా అడ్వాన్స్ వెళ్ళిందని చెప్పొచ్చు. ఇది ఏ మిసైల్ ద్వారా టెస్ట్ చేసినాం, మనం అగ్ని 5 ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క మిషన్ దివ్యాస్త్ర గురించి. ఐ హోప్ మీకు ఈ వీడియో ద్వారా మిషన్ దివ్యాస్త్ర దాంతోపాటు ఈ టెక్నాలజీ అనేది చాలా డీటెయిల్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు ఇంకా ఏమైనా ఫర్దర్గా వీడియోలు సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.